శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ నేత చింటూ స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పారిశుధ్య కార్మికురాల్ని వేధించిన ఆడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దాంతో చింటూ బాధిత మహిళపై ప్రతీకార చర్యకు దిగారు. ఆమెను ఊరి నుంచి ఖాళీ చేసేయాలంటూ ఒత్తిడి తీసుకురావడంతో పాటు చంపేస్తారని బెదిరించారు. దాంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదుకోవాలంటూ కోరుతున్నారు. అందరికీ నమస్కారం. నేను శానిటేషన్ వర్కర్ హిందూపురంలో హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఇలా చింటూ అనే వ్యక్తి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులకు ఇంటి దగ్గరకు పంపించి అమర్ అనేవాడు, చింటూ అనే వ్యక్తి ఇద్దరు నాకు ఇక్కడ పని లేకుండా చేసినారు, ఇక్కడ ఇల్లు లేకుండా చేస్తున్నారు. అదేమని అడిగితే మళ్ళీ కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే సీఏ గారు కూడా కంప్లైంట్ తీసుకోలేదు. అందువల్ల నాకు చాలా ఇదిగా ఉంది. నాకు న్యాయం చేయండి సార్, కొంచెం అర్థం చేసుకోండి. బాలకృష్ణ గారికి నేను చెప్తున్నాను. నా బాధ ఎవరు చెప్పుకోవాలి, మాకు ఎవరు లేరు అండగా. నాకు చాలా హింసిస్తున్నారు సార్. నాకు ప్రాణహాని కూడా ఉంది. అందుకే సీఏ గారికి చెప్తే సీఏ గారు తీసుకోలేదు. అందుకే డిఎస్పీ మేడంకి నేను చెప్తున్నాను, మేడం మీరే నాకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఎవరు లేరు మేడం, నా కొడుకు మా అమ్మ కూడా వికలాంగురాలు. నన్ను చాలా హింసిస్తున్నారు హాస్పిటల్లో. పని ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర పడుకోవాలంటున్నారు మేడం. ఇది ఎక్కడ న్యాయమో అడిగితే ఎవరు పట్టించుకోవట్లేదు. మా హలీలాల్ మసీద్లోకి వచ్చి నేను మాట్లాడితే వైఎస్ఆర్ తరఫున వస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళ తరఫున వీళ్ళ తరఫున నేను రాలేదు మేడం. న్యాయం జరగాలని వచ్చినాను నేను. ఆయన న్యాయం చేయట్లేదు. ఇక్కడ మీరే నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను బాలకృష్ణ గారు. మీ ఇంట్లో ఒక ఆడబిడ్డ ఇలా జరిగితే మీరు ఊరికే ఉంటారా? నా బాధ చాలా ఇదిగా ఉంది. నాకు ఈ తిండి కూడా లేకుండా చేస్తున్నారు వాళ్ళు. మీరే నాకు న్యాయం చేయాలి ఎలాగైనా కానీ. ఇదే నా మన్నవి.